అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లా. అల్లా దయ వలన రంజాన్ నెలలో పూర్తిగా ఉపవాసాలు ఉండే అదృష్టాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా మనకు కల్పించారు. సంవత్సరం అంతా కూడా ఉపవాసాలు ఉండడానికి మన దగ్గర శక్తి లేదు. కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా షవ్వాల్ నెలలో ఒక 6 రోజుల ఉపవాసాలు ఉంటే పూర్తి సంవత్సరం ఉపవాసాలు ఉన్న వారితో పరిగణించబడతాము. షవ్వాల్ నెలలో 6 రోజుల ఉపవాసం అనేది తప్పనిసరేమీ కాదు. కానీ ఎవరైతే దాని ప్రతిఫలాన్ని ఆశించి స్వచ్ఛందంగా ఉండాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళు ఉండొచ్చు. అల్లా సుబ్హానహు వ తఆలా ఇక్కడ మనకి ఇంకొక సౌలభ్యం ఏం కల్పించారు అంటే, షవ్వాల్ ఉపవాసాలని కంటిన్యూస్గా 6 రోజులు పెట్టాలి అని ఏమీ రూల్ లేదు. పూర్తి షవ్వాల్ నెలలో మీరు 2 రోజుల కింద ఉండి 6 ఉపవాసాలను కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా రోజు విడిచి రోజు ఉండి 6 ఉపవాసాలు కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా వారానికి 2 రోజులు ఉండి 6 ఉపవాసాలు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది మీ శక్తిని బట్టి, మీ ఓపికను బట్టి, మీ టైంను బట్టి మీరు స్కెడ్యూల్ చేసుకోవచ్చు. పూర్తి షవ్వాల్ నెలలో 6 రోజాలు ఉంటే సరిపోతుంది. అప్పుడు మనకి పూర్తిగా సంవత్సరం అంతా ఉపవాసం చేసినందుకు ఎంత ప్రతిఫలం వస్తుందో అంత ప్రతిఫలాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా మనకి కల్పిస్తారు. ప్రళయ దినం రోజున అల్లా సుబ్హానహు వ తఆలా ఒక వ్యక్తి యొక్క లెక్క తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా అతని నమాజ్ను లెక్క తీసుకుంటారు. అది ఫుల్ఫిల్ అయిపోయింది అనుకోండి, మన నమాజ్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఓకే. లేదు అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయి అని అంటే అల్లా సుబ్హానహు వ తఆలా మన పుణ్యకార్యాలను అధికం చేయడం కోసం మనం వాలంటీర్గా చేసే నఫిల్ ఆరాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేస్తారనమాట. ఎందుకు అంటే ప్రళయ దినం రోజున అల్లా సుబ్హానహు వ తఆలా ఆయన సేవకుల్ని స్వర్గంలోకి పంపించడానికే చూస్తారు. కాబట్టి ఒకవేళ అది పూర్తి అవ్వలేదు అంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఆయన దైవదూతలతో ఇలా అడుగుతారు, మీరు నా దాసుని కోసం ఏదైనా స్వచ్ఛంద నమాజుల్ని ఏమైనా కనుక్కున్నారా చూడండి అని చెప్తారు. అప్పుడు మన విధిగా ఏవైతే నమాజ్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పైన ఇచ్చారో వాటిలో ఉన్న లోటును భర్తీ చేస్తారనమాట. అదేవిధంగా మనం స్వచ్ఛందంగా ఉపవాసాలు, నఫిల్ ఉపవాసాలు ఉంటున్నాము అంటే తీర్పు దినం రోజున మన మంచి పనుల్లో ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటే, మనం రంజాన్ ఉపవాసాలు ఉన్నప్పుడు మళ్ళీ ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే వాటిని సరిదిద్దడానికి ఈ నఫిల్ ఉపవాసాలు అనే వాటిని యాడ్ చేస్తారు అనమాట. చాలా మందికి కంప్లైంట్ ఏముంటుంది అంటే, మేము చాలా మంచి పనుల్లో రాణిస్తూ ఒక నెలంతా గడిపాము, కానీ రంజాన్ ముగిసిన వెంటనే మళ్ళీ మాకు ఆ లైఫ్ స్టైల్లో అంత పుణ్యాలతో పాటు జీవితాన్ని మేము గడపలేకపోతున్నాము, మాకు ఇది అసాధ్యం అనిపిస్తుంది అని బాధపడతారు. అలాంటి సిచ్యువేషనే లేదు. అల్హమ్దులిల్లా షవ్వాల్ నెల మొత్తంలో మీరు ఒక 6 ఉపవాసాలు ఉంటే మళ్ళీ మీకు ఆ కమిట్మెంట్ అనేది పునరుద్ధరించబడుతుంది అనమాట. అయితే షవ్వాల్ నెలలో ఉండే 6 రోజుల ఉపవాసాల గురించి చాలామంది సిస్టర్స్కి ఉండే డౌట్ ఏంటి అంటే, రంజాన్ నెలలో పూర్తి ఉపవాసాలు ఉండాలి అని అన్నారు కదా, మాకు హైజ్ వల్ల లేదా నిఫాస్ వల్ల కొన్ని రోజాలు కజా అయిపోయాయి. అయితే మేము ఫస్ట్ కజా ఉపవాసాలు ఉండాలా, షవ్వాల్ నెల యొక్క ఉపవాసాలు ఉండాలా అనేది ఫస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటి అంటే, మీకు ఓపిక ఉంది, మీరు కజా అయిన ఉపవాసాలు ఉండగలరు, షవ్వాల్ నెల యొక్క ఉపవాసాలు ఉండగలరు, మీకు శక్తి ఉంది అని అంటే మీరు 2 పెట్టండి. కజా ఉపవాసాలు షవ్వాల్ తర్వాత పెట్టగలను, నాకు శరీరం సహకరిస్తుంది, వచ్చే రంజాన్ లోపల నేను ఫుల్ఫిల్ చేసుకోగలను అని నమ్మకం ఉన్న వాళ్ళు షవ్వాల్ యొక్క 6 రోజుల ఉపవాసాలు ఉండవచ్చు. లేదండి నాకు అంత ఓపిక లేదు, నా శరీరం సహకరించదు, నాకు ఆరోగ్యం బాగోదు అన్న వాళ్ళు ఫస్ట్ కజా రోజాలకే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకు అంటే ప్రళయ దినం రోజున మన దగ్గర నుండి లెక్క తీసుకోబడేది ఫరాయిజ్లు, అంటే విధిగా మన పైన అల్లా ఏవైతే విధించారో ఆ ఆరాధనల గురించి అల్లా సుబ్హానహు వ తఆలా కంపల్సరీగా ప్రశ్నిస్తారు. కాబట్టి ఏవైతే విధిగా ఉన్నాయో వాటి కజాలను ఫస్ట్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. దాని తర్వాతే స్వచ్ఛంద నమాజులైనా అవ్వనివ్వండి, స్వచ్ఛందంగా మనం చేసే ఉపవాసాలైనా అవ్వనివ్వండి చేసుకోవచ్చు. అయితే షవ్వాల్ ఉపవాసాలు ఏ విధంగా ఉండాలి అంటే, కొంతమంది డౌట్ ఏంటంటే, నేను ఒక్క ఉపవాసం ఉంటాను, ఆ ఒక్క ఉపవాసంలో నేను కజా యొక్క నియత్ సంకల్పం చేసుకుంటాను మరియు షవ్వాల్ యొక్క సంకల్పం కూడా చేసుకోవచ్చా అంటే అలా చేసుకోకూడదు. కజా యొక్క రోజా సపరేట్గా ఉండాలి, షవ్వాల్ నెల యొక్క రోజా సపరేట్గా ఉండాలి.
అల్లా సుబ్హానహు మనందరికీ షవ్వాల్లో 6 రోజాలు కూడా ఉండి అల్లాను రాజీ చేసుకునే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.